మరియు టీవీ ప్రేక్షకులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా ప్రియులారా? ఈరోజు మనము 3 ప్రశ్నలతో మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటగా 3 ప్రశ్నలను మనము సంధించుకొని ఆ ప్రశ్నలకు జవాబును దేవుని వాక్యంలో నుంచి మనము చూద్దాం. మొదటగా మనం చూసినట్లయితే మన జీవితంలో ఏ విషయాల్లో మనము ఆశను వదులుకున్నాము, ఏ విషయాల్లో మనం హోప్ని మనము విడిచిపెట్టేశాము. రెండవది, మనము ప్రజల యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నామా లేక నేరుగా యేసు వైపు మనము తిరుగుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మూడవ ప్రశ్న, ఒకవేళ యేసు ప్రభు జవాబుగా నీతో మాట్లాడినప్పుడు, ఆయన నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఈ 3 ప్రశ్నలకు గనక మనము సమాధానాన్ని వెతకాలి అంటే మీకు ఒక బైబిల్లో ఉన్నటువంటి ఒక ఉదాంతాన్ని మీకు నేను చూపించి ఈరోజు ఈ 3 ప్రశ్నలకు మనం జవాబును ఆ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మనం వెతుకుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూద్దాం. ఈ 5వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరికించి చూద్దాం. ఆ వ్యక్తి జీవితంలో కూడా ఈ 3 ప్రశ్నలు ఎదురైనప్పుడు తను ఎలా స్పందించాడో, తన జీవితంలో ఎలాగా మరి విజయాన్ని సాధించాడో, అలాగే మన జీవితంలో కూడా ఈ 3 ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు దానికి జవాబును మనము ఎలా పొందుకోవాలి, ఎలా పొందుకుంటున్నాము, మనం దాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. మరొకసారి నేను ఆ 3 ప్రశ్నలను నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన జీవితంలో ఏ విషయాల్లో మనం నిరీక్షణను అలాగే ఆశను వదులుకున్నాము. రెండవది, మనుషుల సహాయం కోసం మనం ఎదురు చూస్తూ లేక దేవుని యొక్క వైపు తిరుగుతున్నామా లేదా అనేటువంటిది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న కనుక మనం చూసినట్లయితే, మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయన మనం దర్శించినప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. మొదటగా మనం చూసినట్లయితే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం 2వ వచనంలో చూస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెరూషలేములో మరి గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. బెతెస్దా అనేటువంటి మాట హీబ్రూ అలాగే అరామిక్లో నుంచి రూట్ నుంచి తీయబడినటువంటి మాట. ఈ బెతెస్దా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, బేత్ అంటే హౌస్, ఇల్లు అనేటువంటి మాట. మీరు చూడండి, బెత్లెహేము రొట్టెల ఇల్లు, అలాగే బేత్ అంటే హౌస్ లేదా ఇల్లు అని మనం అనుకోవచ్చు. అలాగే హెస్దా అనేటువంటి మాటకు అర్థం మెర్సీ ఆర్ గ్రేస్, అంటే హౌస్ ఆఫ్ గ్రేస్ ఆర్ హౌస్ ఆఫ్ మెర్సీ. బెతెస్దా అంటే హౌస్ ఆఫ్ గ్రేస్ ఆర్ హౌస్ ఆఫ్ మెర్సీ అనేటువంటి అర్థాన్ని ఇది ఇస్తుంది. ఎందుకు దీన్ని హౌస్ ఆఫ్ గ్రేస్ లేక హౌస్ ఆఫ్ మెర్సీ అని అన్నారంటే, మరి మనం చూస్తే బైబిల్లో అక్కడ ఆ ప్రాంతంలో ఈ కోనేటి దగ్గరకు గుంపులుగా గుడ్డివారు, కుంటివారు, రోగంతో ఉన్నవారు, ఊచ చేతులు కలిగినటువంటి వారు, మరి అనేక మంది గుంపులుగా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నారు. మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద థియోలాజియన్స్ చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇక్కడ ఈ కోనేటిలో మరి ఈ దేవదూతలు మరి వచ్చి దేవదూతలు ఆయా సమయాల్లో ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోనికి వెళ్తారో వెంటనే వారు స్వస్థత పొందుకున్నట్లు మనం చూడగలం. అయితే ఇది మరి యెరూషలేములో ఈ పూర్వ దినాల్లో ఇది ఒక ఆచారంగా లేదంటే అక్కడ ఒక విశ్వాసముగా మనకు కనబడుతుంది. నిజంగానే దేవదూతలు మరి దేవుడు ఖచ్చితంగా దేవదూత ప్రతి సమయంలో వెళ్ళి ఆ నీటిని కదిలించాలి అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూడడం, కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి దేవదూతలు ఆయా సమయాల్లో వెళ్ళి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే దాంట్లోనికి దిగుతారో వారు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడే ఉంటూ స్వస్థతను పొందుకోలేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. చూడండి, 38 సంవత్సరాలంటే మీరు ఆలోచన చేయండి. ఆ వ్యక్తికి మరి వయసు 38 సంవత్సరాలంటే ఆ పుట్టినప్పుడే తనను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో వదిలేస్తే తన వయసు 38 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ 10 సంవత్సరాల్లో తీసుకొచ్చి ఆ వ్యక్తిని కనుక ఆ బెతెస్దా కోనేరు దగ్గర కనుక పెట్టినట్టయితే అతని వయసు 48 సంవత్సరాలు ఉంటాయి. అంటే సుమారు ఇక్కడ 38 సంవత్సరాల
సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి మరి హోప్లెస్గా, నిరీక్షణ కోల్పోయి ఆ వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మనం చూస్తే ఆ వ్యక్తికి మేబీ ఎవరు కూడా మరి కుటుంబ సభ్యులు ఉండి ఉండకపోవచ్చు. నిజంగానే భార్యో లేకపోతే కుమారులో తనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 38 సంవత్సరాలు ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని ఆ నీటి దగ్గర తీసుకువెళ్ళి దాంట్లో దింపి తన తండ్రి లేదా ఆ వ్యక్తి స్వస్థత పొందేటట్లుగా వారు చేసి ఉండేవారేమో. కానీ ఈ వ్యక్తికి ఎవరు లేరనేటువంటి విషయం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఈ యెరూషలేములో ఆ దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి గనక రోగంతో ఉన్నట్లయితే వారు శాపగ్రస్తులు అనేటువంటి ఒక ముద్ర వారి మీద వేస్తూ వారిని వెలివేసినటువంటి వారుగా, తృణీకరించబడినటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ వ్యక్తి తృణీకరించబడి వెలివేయబడి మరి ఎవరి సహాయం లేకుండా, ఎవరు ఏ వ్యక్తి తనకు సహాయం చేయలేనటువంటి నిస్పృహలో, నిరాశలో తను ఉన్నట్లుగా మనం చూస్తాం. సుమారు 38 సంవత్సరాలు తన జీవితంలో దేవుని కార్యమును చూడక అతను ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజులో చాలామంది వ్యక్తుల జీవితాల్లో కూడా ఇలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎవరికీ చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు, వారి కుటుంబాలు కూడా ఉన్నట్లు మనం చూస్తాం. చాలామంది ఎడిక్షన్స్లో నుంచి బయటికి రాకుండా, ఇక నేను ఈ యొక్క ఎడిక్షన్లో నుంచి నేను బయటికి రాలేను, ఇక నా జీవితం ఇంతే అనేటువంటి వాళ్ళు, లేదా చాలామంది క్రానిక్ ఇల్నెస్తో, అనేకమైనటువంటి మరి రోగాలతో మరి బాధపడుతూ, చాలా తీవ్రమైనటువంటి ఆ వ్యాధుల చేత బాధపడుతూ, దుఃఖపడుతూ కూడా ఇక నా జీవితం ఇంతే, నేను దీంట్లో నుంచి బయటికి రాలేనటువంటి వారు చాలామంది ఉంటారు. అలాగే చాలామంది కుటుంబాల్లో బ్రోకెన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా బ్రోకెన్ అయిపోయి, రిలేషన్స్ అన్నీ కూడా బ్రోకెన్ అయిపోయి, మరి వాళ్ళు ఇంకా ఈ కుటుంబం, నా కుటుంబం కట్టబడదు, లేకపోతే మా మధ్య సంబంధాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడవు అని ఒక నిరాశ, నిస్పృహలోనికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను మొదటి ప్రశ్న మనం ఈ ప్రారంభంలో వేసుకున్నాం. అదేమిటంటే ఈ జీవితంలో ఎక్కడ మనము నిరీక్షణ కోల్పోయి ఉన్నాము, ఎక్కడ మనము ఆశ వదులుకొనుచున్నాము. చూడండి, ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి మరి ఆ యొక్క మరి కోనేటిలోనికి దిగలేనటువంటి పరిస్థితి, స్వస్థతను పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. తర్వాత యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచూచున్నావా అని వాడిని అడుగగా. చూడండి, యేసు ప్రభు వారికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరి ఆ పరిస్థితిని తెలిసినటువంటి వాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడా, లేకపోతే నా పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. చూడండి, యేసు ప్రభు వారికి మన అందరి హృదయాలు ఆయనకు, మన అందరి పరిస్థితులు ఆయనకి తెలిసేవాడుగా మనం చూస్తున్నాం. చూడండి, జక్కరియా అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువును చూడాలని మేడి చెట్టుకు కూర్చున్నప్పుడు అక్కడ అనేక మంది, వేల మంది యేసు ప్రభు వారు ఉన్నారు. కొన్ని వందల మంది ఆయన చుట్టుముట్టారు, పదుల సంఖ్యలో ఆయన మీద పడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని చూసినట్లు మనం చూస్తాం. అలాగే నతానేలు అనేటువంటి వ్యక్తి చెట్టు కింద మరి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు తన హృదయాన్ని దేవుడు ఎరిగినట్లుగా మనం చూస్తాం. అలాగే చెట్టుల చాటును ఉన్నటువంటి, తప్పు చేసి పాపం చేసి దేవునికి విరోధంగా ఉండి చెట్టుల చాటు దాక్కున్న ఆదాము అవ్వలు కూడా దేవుడు వారిని చూసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునికి మరుగైనది ఏదీ లేదు. మన హృదయ స్థితి దేవుడు ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఇక్కడ పడి ఉన్నటువంటి విషయం దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు, చూడండి, ఆయన ఎరిగి వాడు అప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థకు పడగోరుచున్నావా అని వాడిని అడుగుగా. దేవుడు వాడిని అడిగాడు తన హృదయ స్థితిని బట్టి. ఈరోజు మనలో కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఒక పాపంలో మనం ఉండిపోయి, ఒక బంధకంలో ఉండిపోయి, మనం గనక ఆ బంధకంలోంచి బయటికి రాకుండా ఇంకా ఆ బంధకంలోనే ఉండిపోతూ మనకి ఇక నా జీవితం ఇంతే, నేను ఇంకా నా జీవితాన్ని మార్చుకోలేను, నా జీవితం నూతనపరచబడదు, నేను ఏమి ఇంకా ఆ స్థితిలో నుంచి బయటికి రాలేను అని మనం అనుకుంటున్నామేమో. కానీ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక నూతన జీవితాన్ని నేను ఇస్తాను. చూడండి, చాలామంది, నేను ఈ పల్లెటూరులో పరిచయం చేస్తూ ఉన్నాను కాబట్టి అక్కడికి వస్తే చాలామంది భార్యలు చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, అయ్యా మా ఆయన త్రాగుడు విడిచిపెట్టలేక ఆ బంధకంలో నుంచి బయటకు రాకుండా కుటుంబాన్ని పాడు చేస్తూ, ధనాన్ని పాడు చేసుకుంటూ, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. ఈరోజు చాలామంది అలాంటి బంధకాల్లో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి.
వారు కూడా చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికి రావాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటూ కూడా వారు ఆ బంధకాల్లో నుంచి రాలేకపోతూ ఉన్నారు. ఇక వారు ఏమైపోయారంటే చివరికి ఆశను వదిలేసుకున్నారు, నిరీక్షణ కోల్పోయారు. ఇక నా జీవితం ఇంతే అనుకుంటూ వారు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం చూడండి మనతో మాట్లాడుతుంది. నీవు ఈ యొక్క నూతన జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో నిరాశను కోల్పోయి మేబీ అతను అనుకుంటూ ఉండొచ్చు, ఇంకా బ్రతికితే ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతానేమో, ఇప్పటికే నా వయసు 48 వచ్చింది, లేకపోతే 58 వచ్చింది, ఇంకా బ్రతికితే ఒక 5 ఏళ్ళు బ్రతుకుతాను, లేదా ప్రతి ఏళ్ళు బ్రతుకుతాను, ఏముందిలే నా జీవితాన్ని ఇలాగా ముగించేసుకుందాములే అని నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడేమో. ఇలాంటి పరిస్థితి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమందికి ఉన్నది? చాలామంది క్రైస్తవులు నిరీక్షణ పోగొట్టుకుంటూ ఉంటున్నారు. లేదా ఆ నిరీక్షణతో పాటు ఇతరుల నుంచి సహాయము దొరుకుతుందేమో, ఆ ఇతరుల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తూ కూడా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళేవాళ్ళు అనేక మంది లేరు. కానీ ఈరోజు మనతో వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ టు గివ్ ఎ న్యూ లైఫ్, నేను నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాను అని దేవుడు మనకి ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడు. చూడండి, నెక్స్ట్ 7వ వచనాన్ని చూస్తే 7వ వచనంలో అక్కడ ఆ వ్యక్తి స్పందించినటువంటి దాన్ని మనం చూడవచ్చు. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని నీ పరిస్థితి తెలిగి ఆయన్ని మాట్లాడాడో, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద గాడ్, హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద హ్యూమన్ హెల్ప్. దేవుని వైపు చూడవలసిన ఈ వ్యక్తి మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని శక్తిని ఆశ్రయించవలసినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనుషుల సహాయం వైపు చూస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నేను ఈ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించేటప్పుడు నన్ను ఎవరూ కూడా ఈ కోనేటిలోనికి దించే వాళ్ళు ఎవరూ లేరయ్యా, నన్ను ఎవరు కూడా చేయి పట్టుకొని ఇక్కడ నన్ను దించి నేను స్వస్థతలు అయ్యేటట్టుగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఫ్యామిలీ మెంబర్స్ లేరు, నాకు ఎవరు స్నేహితులు లేరు, నాకు శ్రేయబుల్లేషి లేరు అని తన ఉన్నటువంటి స్థితిని ఆయన బ్లేమ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. అందుకే మనం ప్రారంభంలో 2వ ప్రశ్న వేసుకున్నాం. అదేమిటంటే, మనుషుల వైపు మన సహాయం వైపు చూస్తున్నామా, లేక నేరుగా దేవుని వైపు మనం చూస్తున్నామా? మన జీవితంలో నేరుగా దేవుని వైపు చూడవలసిన వారుగా మనం ఉన్నాం. అంతేగాని మనుషుల సహాయం కొరకు మనుషుల వైపు మనం చూడవలసిన వారుగా మనం ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తుంటే నన్ను ఎవరు కోనేట్లో దించేవాళ్ళు లేరే. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ సమస్యను జవాబును దేవుళ్ళలో వెతుక్కోక మనుషుల వైపు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవి ఆ సమస్యలకు పరిష్కారం దొరకచ్చు, కానీ చాలాసార్లు ఆ మనుషుల దగ్గర నుంచి మనము సహాయం పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నిరాశలోనికి వెళ్ళిపోయి ఇక నా జీవితం ఇంతేలే, లేకపోతే నాకు ఎవరు సహాయం చేయరు అని మన పరిస్థితులను మనం నిందించేవారుగా, మనకు మనంగా డిస్కరేజ్ అయ్యేటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనల్ని, ఏమన్నాడంటే, నీవు నమ్ముతున్నావా? నా వైపు నువ్వు తిరిగితే నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు నాతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి మనం ప్రతిస్పందనగా ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం నెక్స్ట్ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, అక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడు చూడండి. యేసు 8వ వచనం, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచెను. చూడండి, తన జీవితంలో మరి దేవుని మీద ఉంచవలసిన ఫోకస్ను, దేవుని యొక్క కార్యాల మీద ఉంచవలసిన ఫోకస్ను మేబీ ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బ్లేమ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా తనలో ఒక విశ్వాసం ఉన్నది. తన రెస్పాన్స్ ఎంత బాగుందంటే, దేవుడు ఎప్పుడైతే నీ పరుపు ఎత్తుకుని లేవమన్నాడు వెనువెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నీరు చేయలేనటువంటి పని దేవుని యొక్క మాట చేసింది. చాలామంది ఏదో వస్తుందలే, ఎవరో మనకు సహాయం చేస్తారులే, లేకపోతే పలానా సమయంలో మన దేవుడు లేవనెత్తుతాడులే, మనకేదో కార్యం జరుగుద్దిలే అనుకుంటున్నావు. కానీ ఈరోజే ఇప్పుడే దేవుడిని ఎడల కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం హోప్ని పోగొట్టుకోకుండా, నిరీక్షణ మనం పోగొట్టుకోకుండా, మన జీవితంలో ఆశను మనం వదులుకోకుండా, మనుషుల వైపు చూసి మనము నిరాశ నిస్పృహ చెందకుండా దేవుని వైపు చూసి ఆయన శక్తిని మనం ఆశ్రయించి ఆయన మాటకు మనం విధేయత చూపిస్తే, ఇప్పుడు దేవుడు రెస్పాండ్ అయ్యాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉండి ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి కార్యము చూడక, ఆశీర్వాదం లేక, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడినప్పుడు, స్పందించినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పందన ఎలా ఉంది? వెంటనే దేవుని యొక్క మాటకు స్పందించాడు.
ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏంటంటే దేవుని మాటకు స్పందించలేకపోవటం వల్లే. చాలామంది మందిరానికి వస్తారు, ఆదివారం పూట చాలా చక్కగా దేవుని ఆరాధిస్తారు, చాలా భక్తిని కనపరుస్తారు, చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటారు, దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తారు. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే నిరాశ నిస్పృహల్లోనే ఉండిపోతారు. కారణం దేవుని వాక్యానికి వారు వెంటనే విధేయత చూపించకపోవటం వల్ల. అందుకే మనం ఉపమానాల్లో ఉపమానం చూసినట్లయితే కొన్ని విత్తనాలు త్రో పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడినాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంపులో పడినాయి, కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నీళ్ళలో పడినాయి. ఈ త్రో పక్కన పడినటువంటి విత్తనాలు వలె ఈరోజు నేటి క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. వాక్యం వింటున్నారు, అయ్యో చాలా బాగుంది, దేవుడు ఈరోజు నాతో నేరుగా మాట్లాడాడు, చాలా సూటిగా మాట్లాడాడు, నా యొక్క స్థితిని బట్టే దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటున్నారు. కానీ ఆ వాక్యాన్ని విని సంతోషించారు, కానీ ఆ వాక్యము వారి హృదయంలోకి వెళ్లకుండా, మంచి నేల అనేటువంటి వారి హృదయంలోకి వెళ్లకుండా దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళంగానే వారి జీవితాలు ఎప్పటి మాదిరిగానే ఎక్కడ వేసిన గొంగలిలాగానే అదే విధంగా వారి జీవితం ఉంటుంది. అందుకే నిరాశ నిస్పృహాలు వారిని ఆవరించి వారి జీవితంలో సంతోషము ఆనందము లేక వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో చూడండి, 38 సంవత్సరాల్లో తన జీవితంలో జరగని ఒక అద్భుతం ఆ రోజు కొద్ది నిమిషాల్లోనే జరగటానికి కారణం ఏంటంటే దేవుని మాటకు అతను విధేయత చూపించినట్టుగా, దేవుని యొక్క మాటకు అతడు రెస్పాండ్ అయినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా కార్యం జరగాలి అంటే, మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదాన్ని చూడాలంటే, మన జీవితంలో కూడా స్వస్థతను మనం పొందుకోవాలంటే మనకు కావలసింది ఆశ మరియు ఫెయిత్. ద డిజైర్ అండ్ ద ఫెయిత్. ఆశ దేవుని మీద పెట్టుకోవాలి, విశ్వాసము దేవుని మీద ఉంచినప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని మనం చూడగలము. ఆశ లేకుండా, మనలో విశ్వాసం లేకుండా మన జీవితంలో కార్యం చూడలేము. అది ఎన్ని సంవత్సరాలైనా అది అలా ల్యాగ్ అయిపోతూనే ఉంటుంది. దేవుడిలో మనము ఆ నిరాశ నిస్పృహల్లోనే మనం ఉండిపోతాం. దేవుడిలో విశ్వాసం ఉంచకపోవటం వల్ల, దేవుడి మీద మనము ఫెయిత్ ఉంచలేకపోవటం వల్ల, ఆ ఆశను మనం కలిగి ఉండలేకపోవటం వల్ల మన జీవితంలో ఎప్పుడు నిరాశలోనే ఉండిపోతుంది. ఈరోజు 3వ ప్రశ్న మనం వేసుకున్నాం కదా ఇందాక, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉంది? ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్ళినప్పుడు దైవజనుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇన్స్టెంట్గా నువ్వు ఆ రెస్పాండ్ అయినట్టుగా కనపడుతున్నావు. కానీ మందిరంలోంచి బయటకు వచ్చిన తర్వాత వాక్యాన్ని లోబడి ఆ వాక్య ప్రకారము నీ రెస్పాన్స్ని ఉంచుతూ నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తున్నావా, లేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆలోచించే ప్రియ దేవుని బిడ్డలారా, 3 ప్రశ్నలు మీకు వేశాను ప్రారంభంలో. మొదటిది, నీ జీవితంలో ఎక్కడెక్కడ నువ్వు నిరాశ చెంది ఉన్నావు? నీ జాబ్లో నిరాశ చెంది ఉన్నావా? లేక నువ్వు చాలా ఎడిక్షన్స్లో ఉండిపోయి ఆ ఎడిక్షన్స్లో నుంచి బయటికి రాలేకపోతున్నావా? లేకపోతే నీ కుటుంబంలో బ్రోకన్ రిలేషన్స్ ఉండటం వల్ల నీ భార్యకు నీకు సరైనటువంటి సంబంధాలు లేక, నీ తల్లిదండ్రులతో నీకు సంబంధం లేక, నీ యొక్క కుమారులు నీ బిడ్డలతో నీకు సరైన సంబంధం లేక, నీ అన్నదమ్ములతో నీకు సంబంధం లేకుండా, లేక నీ చర్చిలో ఉన్న వాళ్ళతో నీకు సంబంధం లేక, నీ కొలీగ్స్తో నీకు సంబంధం లేక, బ్రోకన్ రిలేషన్స్తో కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు జీవిస్తూ నీ హృదయంలో సంతోషం సమాధానం లేకుండా నువ్వు ఉన్నావా? చివరకు నువ్వు నిరీక్షను పోగొట్టుకున్నావా? చివరకు నీ జీవితంలో ఆశను కోల్పోయి ఉన్నావా? ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒక నిరీక్షణ కలిగి ఉండు, నువ్వు ఆశ కలిగి ఉండు. బ్రేక్ అయిపోయినటువంటి నీ రిలేషన్స్ని మళ్ళీ రెస్టోర్ చేయగలను నేను. నువ్వు చాలా అనారోగ్యాలతో బాధపడుతూ ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నీ జీవితంలో స్వస్థత లేకుండా ఉన్నావా? ప్లీజ్ కీప్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్. దేవుడి మీద ఆశ పెట్టుకో. నువ్వు నిరాశ చెందకు. దేవుడు ఈరోజు నేను రెస్టోర్ చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుడి మీద ఆశ కలిగి ఉండవాలి, మనం దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడి మీద మనం విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అనటానికి ఆనవాలే ఈ 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి జీవితంలో నుంచి మనం చూడొచ్చు. రెండోది మనం చూసినట్లయితే మనుషుల సహాయం కోసం చూశాడు. నన్ను ఎవరు ఈ కోనేటిలో దింపేవారు లేరన్నాడు. కానీ తన మనసును దేవుని వైపు పెట్టకుండా, ఈరోజు మనం కూడా ఎవరో మనకి ఏదో హెల్ప్ చేస్తారో, లేకపోతే ఎవరికన్నా మనం ఈ వ్యక్తిని పట్టుకుంటే మన జీవితంలో కార్యం జరుగుద్దేమో, లేకపోతే పలానా వ్యక్తిని మనం ఆశ్రయించితే మన జీవితంలో మనకి ఏమైనా కార్యం జరుగుద్దేమో అని మనుషుల వైపు చూస్తూ నిరాశ చెందకుండా మనం దేవుని వైపు చూద్దాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శత్రువుని సహితం ఆయన మనకు మిత్రుడిగా చేయగలడు. ప్రతికూల పరిస్థితులను కూడా ఆయన అనుకూలంగా చేయగలిగినటువంటి దేవుడు. నా జీవితంలో అలాంటివి ఎన్నో నేను చూశాను.
ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా అలాంటివి ఎన్నో చూశారు. కానీ మానవులుగా మనం ఏం చేస్తూ ఉంటాం? మనుషుల మీద ఆధారపడటం నేర్చుకుంటూ ఉంటాం. రెండో ప్రశ్నకు ఈ వ్యక్తి జీవితంలో మొదట అతను మనుషుల మీద లేరని బ్లేమ్ చేస్తూ ఉన్నాడు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరని బ్లేమ్ చేస్తున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన బ్లేమ్ చేస్తున్నాడు. కానీ దేవుని వైపు మళ్ళీ చూసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనము కూడా ఒకవేళ మనుషుల వైపు చూస్తున్నామేమో, దేవుని వైపు కంటే దేవుని శక్తిని ఆశ్రయించకుండా మనుషుల వైపు మనం చూస్తున్నట్లయితే ఈరోజు మళ్ళీ మనం రెస్టోర్ అవుదాము, దేవుని వైపు చూద్దాం, ఆయన యొక్క కృపను మనం పొందుకుందాం. మూడోది, ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని నీ పరిపెత్తుకొని నడువు అనగానే ఆ వ్యక్తి రెస్పాండ్ అయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనం కూడా ఉన్న బంధకాల్లో నుంచి మనం విడిపింపబడాలంటే దేవుని మాటకు మనం రెస్పాండ్ అవ్వాలి. దేవుని మాటకు మనం రెస్పాండ్ అయినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడో, స్వస్థత పొందుకున్న తర్వాత అతను దేవాలయంలోకి వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాను. చూడండి, చాలామంది జీవితాల్లో కేవలము దేవుని దగ్గరికి ఫిజికల్ నీడ్స్ కోసమే వస్తూ ఉంటారు. దేవుడు ఫిజికల్ నీడ్స్ని ఆయన ఫుల్ఫిల్ చేయడని కాదు. ఈ వ్యక్తితో దేవుడు ఏం చేస్తున్నాడంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఈ వ్యక్తికి స్వస్థతనిచ్చిన తర్వాత, దేవాలయంలో ఆ వ్యక్తి కనపడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా నువ్వేం చేస్తావు అంటే పాపం చేయకు. అంటే దేవుడు మనల్ని స్వస్థత ఇచ్చింది, మన జీవితంలో కార్యాలు చేసింది, దాన్ని ఆ కార్యాలతో ఆ స్వస్థలతో మనం అక్కడే ఆగిపోకుండా మనము దేవునితో లోతుగా వెళ్ళి ఆయనతో మనము అన్యోన్యమైన సహవాసం కలిగి ఆయనతో ఆ యొక్క రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఆయనతో మనం కలిసి నడిచేటట్టుగా ఈ యొక్క స్వస్థతలు మనల్ని నడిపించాలి. అంతేగాని స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోకూడదు. చాలామంది జీవితాలు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో దేవుడి దగ్గరికి వస్తారు, దైవజనుడికి చెప్తారు, ప్రార్థన చేస్తారు, సంఘంతో చెప్తారు, ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే దేవుడు జవాబు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఇక దేవుడిని మర్చిపోతారు. అలా ఉండకూడదు. ఈ కేవలం మనము ఈ స్వస్థతల కోసం, భౌతికమైనటువంటి అవసరాల కోసం మాత్రమే దేవుడి దగ్గర రాకూడదు. వాటి గురించి దేవుడి దగ్గర రావాలి, కానీ కేవలం వాటి కోసం మనం రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన కుమారుడు ఫీజు కట్టాలనుకోండి, అది ఎవరిని అడుగుతాడు? తండ్రిని అడుగుతాడు. కాబట్టి మనకైనా సమస్యలు ఉంటే, అనారోగ్య పరిస్థితులు, లేకపోతే మనకు ఆర్థికమైన పరిస్థితులు, మనకు రిలేషన్స్ బ్రేక్ అయిపోయి ఇందట చెప్పినట్టుగా ఎడిక్షన్స్ ఇవన్నీ ఉంటే మనం దేవుడి దగ్గరికి రావాలి. యు మస్ట్ ఆస్క్ ద గాడ్. కానీ స్వస్థతలతో మనం ఆగిపోకుండా ఆ స్వస్థతలు దేవునిలో మనం ఎక్కువ ఎదిగేటట్లుగా అది చేయగలగాలి. అందుకే అంటున్నాడు, ఇకను నువ్వు పాపం చేయకు. చర్చిలో ఆ మందిరంలో కనపడినటువంటి ఆ వ్యక్తితో అంటున్నాడు, ఆ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు చెప్తుంది అంటే, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు నువ్వు పాపం చేయొద్దు. అంటే నువ్వు రక్షణను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి. ఈ లోకంలో మనము క్యాన్సర్ రోగంతో ఉన్నా, లేకపోతే ఈవెన్తో HIV వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు రక్షణ మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తావు. కానీ ఈ లోకంలో నువ్వు రక్షణ మారు మనసు లేకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నా నరకానికి వెళ్తాం. కాబట్టి స్వస్థతలు ఈ లోకంలో మాత్రమే మనకు భౌతికంగా అవి ఉపయోగపడతాయి తప్ప అవి మన పరలోక రాజ్యాలకు తీసుకువెళ్ళవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ వ్యక్తితో చెప్తున్న మాట ఏమిటంటే, ఇకను నువ్వు పాపం చేయొద్దు. అంటే నువ్వు స్వస్థతతో నువ్వు ఆగిపోవద్దు. ఇక్కడ నువ్వు స్వస్థతతో ఆగిపోతే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదక్కోకుండా ఆ స్వస్థత నిన్ను అక్కడితో ఆగకూడదు. ఈ స్వస్థత నిన్ను దేవుడితో లోతుగా నడిపించేదిగా, దేవుడితో అన్యోన్యంగా నడిపించేదిగా ఆ స్వస్థత నిన్ను ఇంకా నీకు దేవుడికి సమీపంగా చేయాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు మరొకసారి ఈ 3 ప్రశ్నలు నేను చెప్తున్నాను. ఒకటి, నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు ఆశను కోల్పోయావో, ఏ విషయాల్లో నువ్వు నిరీక్షణ కోల్పోయావో. రెండోది, నువ్వు మనుషుల సహాయం వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో ఆయన నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు ప్రతిస్పందన ఎలా ఉంది? వెంటనే దేవునికి రెస్పాండ్ అవుతున్నావా? ఒకవేళ దేవుడికి రెస్పాండ్ అయ్యి నీ జీవితంలో స్వస్థతను నువ్వు అద్భుతాన్ని చూసిన తర్వాత నీ జీవితము దేవునితో అంటగట్టబడిందా?
లేక ఆ స్వస్థతతో అక్కడితో నువ్వు ఆగిపోయి నువ్వు మళ్ళీ తిరిగి లోకంలో లేకపోతే నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ప్రశ్నించుకుందాం. మనం ఒకసారి ఇంట్రస్పెక్టివ్ చేసుకుందాం, మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యంలో మనము అంటగడబడదాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నీ కృంగిన వేళలు నా తోడై ఉన్నావు. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను. నీ అందేనే బ్రతుకుచున్నాను. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో